హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు శివదేవుని పూజ ఎలా చేయాలి, పూజా విధానం, నైవేద్యం ఏం సమర్పించాలి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించే విధంగా ఆ శివయ్యకి పూజ ఎలా చేయాలి, సదా శివానుగ్రహం పొందే విధంగా ఎన్ని వారాలు ఈ పూజ చేయాలి, వచ్చే ఆషాఢ మాసంలో పూజ చేయవచ్చా అనే విషయాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఈ పూజ శ్రావణ మాసంలో కదండి చేస్తారు. ఆషాఢంలో చేయొచ్చా అంటే శ్రావణ మాసంలో చేసుకోవచ్చండి, ఆషాఢంలో చేయొచ్చు, కార్తీక మాసంలో చేయొచ్చు, అలాగే మళ్ళీ మాఘమాసంలో కూడా శివ పూజ చేస్తారండి. మనం ఈ పూజ ఎలా చేసాము, ఎప్పుడు చేసాము అనేది కాదండి, భక్తితో చేసామా లేదా, శివానుగ్రహం పొందామా లేదా అనేది మనం చూసుకోవాలి. అయితే ఆషాఢంలో చేయొచ్చండి. ఆషాఢంలో పూజ చేస్తే చాలా మంచిది. మనం ఇన్ని వారాలు అని చెప్పి అనుకుంటాం కదండి, ఆ వారాలు కంప్లీట్ అయ్యేటప్పటికి అంటే ఒకవేళ మీరు 9 వారాలు అనుకున్నారనుకోండి, ఈలోపు శ్రావణ మాసం కూడా వస్తుందండి. 11 ఇంకా 21 వారం అనుకున్నారనుకోండి, శ్రావణ మాసం కార్తీక మాసం కూడా వస్తుంది. అయితే మనం ఈ పూజ శ్రీ శివదేవుని పూజ ఓంకారం ప్రణవం వందే ఓంకారం పరమాత్మకం ఓంకారం శివరూపంచ పరం ధ్యాయేత్ సదాశివం అనే శ్లోకం చదువుకోవాలండి. ఫస్ట్ మనం పూజ ప్రారంభించేటప్పుడు ఓంకారం ప్రణవం వందే ఓంకారం పరమాత్మకం ఓంకారం శివరూపంచ పరం ధ్యాయేత్ సదాశివం అనే శ్లోకం మనం చదువుకుంటూ శివలింగం మీద నిర్మాల్యము తొలగించాలి ముందు. అంటే నిర్మాల్యం అంటే మనం ఈరోజు పూజ చేసాము, నిన్నే అభిషేకం చేసామని చెప్పి చాలామంది అలాగే నెక్స్ట్ డే కూడా పూజ చేసేస్తారు కదండి. ఆ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు. నిర్మాల్యం అనేది తొలగించాలి. అంటే మనం ఈరోజు స్నానం చేసి మళ్ళీ రేపు స్నానం చేసి పూజకి ఎలా అయితే సిద్ధమవుతామో ఆ విధంగానే శివుడికి కూడా మనం పూజ చేసేటప్పుడు నిర్మాల్యం అనేది తొలగించాలటండి. అది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా చేయాల్సిందే. అంటే శివలింగాకారం పెట్టుకొని పూజ చేసేవారు ఖచ్చితంగా చేయాలి. అలాగే గణపతి పూజ చేయాలి. తర్వాత అంటే గణపతిని మనం పసుపు ముద్దతో తయారు చేస్తాం కదండి. గణపతిని పసుపు ముద్ద తయారు చేసి దీపం వెలిగించే ముందు గణపతి స్వామిని ఆవాహనం చేసి స్వామివారికి బొట్టు పెట్టి ఆవాహనం చేసి దీపం వెలిగించాలి. గణపతికి కూడా మనం షోడశోపచార పూజ చేయాలండి. అనంతరం పూజ అయిన తర్వాత గణపతికి హారతి ఇవ్వాలి. మనం గణపతి పూజ ఎప్పుడు కూడా మొదట చేయాలి కాబట్టి మనం గణపతిని ఆవాహన చేసి పూజ అయితే చేసి స్వామివారికి అయితే మాత్రం హారతి ఇచ్చేయాలండి. స్వామివారిని మనం పిలిచి అంటే ఈ పూజ అయినంత వరకు కూడా మనం స్వామివారిని కూర్చోబెట్టకూడదు. అందుకని స్వామివారికి ముందు మనం మెప్పించాలి. అందుకని హారతి కూడా ఇచ్చేయాలండి. ఇద్దరికి ఒకసారి పూజ అయిన తర్వాత ఇవ్వాలంటే అలాగా కూడా ఇచ్చుకోవచ్చు. కానీ స్వామివారికి ముందు హారతి ఇచ్చేసి మనం తర్వాత శివ పూజ మొదలు పెట్టాలి. శివయ్య అష్టోత్తరం షోడశోపచార పూజ చేసుకోవాలి. గణపతికి చేసాం కదా, శివయ్యకి చేయాలంటే శివయ్యకి కూడా చేయాలండి. శివపార్వతులు ఇద్దరిని కూడా మనం ఆవాహన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి. అలాగే ఆ పూజ దగ్గరే మనం శివయ్యకి అభిషేకం కూడా చేయాలండి. అభిషేకం చేసి పూజ అయితే మొదలు పెట్టాలి. అయితే పూజ అనంతరం మనం కథ అయితే ప్రారంభించాలి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి కలశం ఉంటుందండి, కలశం పెట్టి పూజ చేయాలి. కానీ మా తరం అయితే మాత్రం పూజకి కలశం ఎప్పుడు కూడా పెట్టకూడదని చెప్పి చెప్పారటండి. అందుకని ఎప్పుడు కూడా ఏ పూజలోనూ కూడా మాకు కలశం ఉండదు. అయితే కలశ స్థాపన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పక్కన చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టుకొని అందులో పుష్పం వేసి ఉంచుతామండి. అయితే కలశం ఉన్నవాళ్ళు కలశ స్థాపన చేయాలి, లేకపోతే పెట్టకూడదు అనుకున్న వాళ్ళు పెట్టుకోకూడదు. మాకైతే కలశం లేదండి. పూజ మేము శివ మతస్థులం అండి. అందుకని ఎప్పుడు కూడా మా ఇంట్లో శివ పూజ ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. శివ పూజ మాత్రం ఎప్పుడు కూడా మేము మానమండి. అయితే తర్వాత మనం శివ పూజ కలశ స్థాపన అయిన తర్వాత శివయ్యకి అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం అంటే 108 మంత్రాలు ఉంటాయి కదండి. ఆ 108 మంత్రాలు కూడా చదువుకోవాలి.
చదివిన అనంతరం షోడశోపచార పూజ మొదలు పెట్టాలి. అంటే షోడశోపచార పూజ అంటే తెలుసు కదా, ధూపదీప నైవేద్యాలు, అలాగే గంధం, ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పిస్తూ మనం ఆ శ్లోకాలు చదువుతూ స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి. ఈ పూజ శ్రావణ మాసంలో సోమవారం నాడు సాయంకాలం వేళ బిల్వదళాలతో శివదేవుని పూజించినట్లయితే కలిగే ఫలితం అంతా ఇంత అని చెప్పడానికైతే వీలు లేదండి. అలా అని వర్ణించబడింది. అయితే అది పుస్తకంలో శివదేవుని పూజ చదువుకునే కథ చదువుతారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సోమవారం పూజ చేసేవారికి అలాగే విన్నవారికి కూడా శ్రీ సాంబ సదాశివుడు సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు. అయితే చాలామందికి ఎన్ని వారాలు చేయాలని సందేహం అయితే ఉంటుందండి. ఈ ఆషాఢ మాసంలో మొదలుపెట్టానుకోండి 9 వారాలు అనుకుంటే శ్రావణ మాసంలో పూర్తవుతుంది. అంటే మధ్యలో ఒక వారం ఎప్పుడు ఆడవాళ్ళు మిస్ అవుతారు కాబట్టి శ్రావణ మాసంలో కంప్లీట్ అయిపోతుంది. లేదు 3 వారాలు అనుకుంటే శ్రావణ మాసంలో మొదలు పెట్టుకోవచ్చు, ఆషాఢ మాసంలో కూడా మొదలు పెట్టుకోవచ్చండి. కార్తీక మాసంలోనైనా 3 వారాలు చేయొచ్చు. అది 3 వారాలు చేసిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం అదే మాసంలో, అంటే శ్రావణంలో చేసామా, భాద్రపదంలో చేసామా, ఆషాఢంలో చేసామా, కార్తీకంలో చేసామా, ఈ 3 వారాలు ఏ వారం అయితే మీరు మొదలు పెడతారో ఆ 3 వారాలు ఆ నెలలో, అదే నెక్స్ట్ ఇయర్ 3 వారాలు మళ్ళీ చేయాలండి అదే నెలలో. అలా 3 సంవత్సరాలు చేయాలండి. 3 వారాలు 3 సంవత్సరాలు చేయాలి. ఇలా చేసి 3 వారాలు ఉద్యాపన అయితే ఇవ్వాలండి. అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే ఉద్యాపన చేయొచ్చు. అంటే ఏముందండి, పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడమే, లేదు అంటే శివుడికి అభిషేకం చేయడం, ఈ 2 కూడా ఉంటాయి. అలాగే మనం వేకోజామున సూర్యోదయం కంటే ముందే లేచి అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత సూర్యుడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలండి. అలాగే ఉపవాసం చేస్తూ సాయంకాలం పూజ సిద్ధమవ్వాలి. కొబ్బరికాయ కొట్టి సగం దీపారాధన చేయాలి, సగం తురిమి పంచదార కలిపి స్వామివారికి నైవేద్యం సమర్పించాలండి. అలా మన దగ్గర ఏముంటే అవి, పళ్ళు ఉంటే పళ్ళు, లేదు అంటే పులిహోర, ఇవన్నీ కూడా పలహారాలు, ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఆ శివయ్యకి అందుకే ఏ ఒక్కటి పెట్టినా కూడా పూజ చేసుకొని మన శివానుగ్రహం పొందొచ్చండి. 3, 9 వారాలు లేదంటే 11 వారాలు చేయొచ్చు. అయితే దీపానికి వాడిన కొబ్బరి లేదంటే నెయ్యి వాడచ్చు. అలాగే మనం సగం కొబ్బరి ఉంచాం కదండి, ఈ వాడిన కొబ్బరిని, దీపం పెట్టిన కొబ్బరిని మాత్రం మనం మరుసటి రోజు గంగలో కలపాలి. పూజా సామాగ్రి అంతా కూడా గంగలో కలపాలండి. ఎందుకంటే బిల్వ పత్రాలతో పూజ చేస్తాం కదా, ఇవన్నీ కూడా మనం గంగలో కలపాలి. ఆ రోజు మనం నియమాలు పాటించాలి. ఎందుకంటే భార్యాభర్త అయితే దూరంగా ఉండాలి. పూజ తర్వాత గొడవలు ఏవి కూడా చేయకూడదు. ఇంట్లో ఇరుగు పొరుగు వారికి ప్రసాదం ఇవ్వాలి. అలాగే ఎవరిని కూడా దూషించకుండా మనం ఆ పని మీద ఉండకుండా శివనామస్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, మనకు టైమే తెలియదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్